జంతర్ మంతర్లో నిరసన పెద్ద ఎత్తున ఉధృత వాతావరణం నెలకొంది. అక్కడ మొత్తం హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి ఎంతో మంది నిరసనకారులు సీజేపీకి సంబంధించి కావచ్చు, ఎంతో మంది జన్జీవత కావచ్చు, ఎంతోమంది సోషలిస్ట్స్ అండ్ సామాజిక వేత్తలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ రోడ్లపై నుంచి అంటే జంతర్ మంతర్ నుంచి కొత్త పార్లమెంట్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం ఉన్నందున ఇక్కడ వర్షం పడుతున్నా కూడా కనీసం లెక్క చేయకుండా ఎక్కడికక్కడ రోడ్లపై నుంచి దాదాపు 1000 మంది ఒక చీమల్లా అక్కడ నుంచి కదులుతున్నటువంటి ఆ పరిస్థితి చూస్తుంది. దీనికి సంబంధించి పక్కన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. విజువల్స్ చాలా మంది లేడీ ఆ పోలీసులు కావచ్చు, సిఆర్పిఎఫ్ బృందాలని కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రొటెస్ట్ దగ్గరికి వచ్చి బారికేడ్లకు వెల్డింగ్లు కొట్టి మరీ లోపలికి ఆ జంతర్ మంతర్ లోపల ఉన్నటువంటి ఎవరిని కూడా బయటికి అలో చేయకుండా అసలు బయటికి దాటొచ్చిన వాళ్ళపైన కూడా లాఠీ చాలు చేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి చాలా రోజులుగా అంటే 2 నెలలుగా కావస్తా ఉంది. పేపర్ లీక్ సంబంధించి దాదాపు 20 మంది చనిపోయారు. 20 మంది చనిపోతే ఆ 20 మందికి సంబంధించి కావచ్చు వాళ్ళ కుటుంబాలకు సానుభూతి కూడా కనీసం ఇప్పుడు ప్రభుత్వం తెలపకపోక దీనికి సంబంధించి ప్రొటెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి పైన రకరకాలుగా వీళ్ళు చైనా ఏజెంట్లు, పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉంది అని చెప్పేసి కూడా ఆ నిరసనకారులు ప్రతిరోజు వ్యక్తం చేస్తూ వస్తారు. దీనికి సంబంధించి ఎన్నో రాష్ట్రాల్లో ధర్నా చౌకుల్లో కావచ్చు లేకపోతే నిరసనలు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అలాగే ప్రొటెస్టులు ఏర్పాటు చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సపోర్ట్గా ఎన్నోసార్లు కూడా కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు. ఎంతమంది అయితే 20 మంది చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు పట్టుకొని ఈ ఫోటోలు వీళ్ళందరినీ చంపింది ప్రభుత్వమే అంటూ కూడా రకరకాల కొవ్వొత్తులు ర్యాలీ చేసిరు, ప్రొటెస్ట్ చేసిరు, ఎన్నో రకాలుగా ప్రెస్ మీట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. నిన్న కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా ధర్నా చౌక్లో ఇక్కడ ఆ ప్రొటెస్ట్లో భాగంగా అయితే సోనం వాంగ్చుక్ దాదాపు 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిని ఒక ఖైదీలాగా, ఒక క్రిమినల్ లాగా తెల్ల పరదా కప్పి చాలా మంది పోలీసులు అసలు కనీసం వాళ్ళకు డ్రెస్ లేకుండా అసలు వాళ్ళు పోలీసుల డాక్టర్లా కనీసం ప్రొటెస్ట్ కోసం వచ్చారా, సీజేపీకి సంబంధించిన కార్యకర్తల ఎవరు అని చెప్పేసి మేము తెలుసుకునే లోపే అతన్ని ఆ స్టేజ్ దగ్గర నుంచి మాయం చేసి హాస్పిటల్ తరలించారు. సరే మేము ఖచ్చితంగా హైకోర్టు అతని ఆరోగ్యం విషమించింది, ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఎందుకు దీనికి సంబంధించి తెల్ల పరదా వేసుకొచ్చి ఎవరికీ కనిపించకుండా పొద్దున్నే ఎవరు ఏదైతే ఆ ప్రోగ్రాం దగ్గర జంతర్ మంతర్లో నిర్వహిస్తున్న ప్రోగ్రాం వేదిక దగ్గర ఎవరు నిరసనకారులు ఇంకా పొద్దున రానందున దాదాపు 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఎందుకు వచ్చి ఎవరికీ కనిపించకుండా అతన్ని ఒక దొంగలాగా, క్రిమినల్ లాగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున 2 రోజులుగా ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి నిరసనకారులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా షేమ్ మోడీ అంటూ, చాయ్ వాలా రాజీనామా చేయాలంటూ, గో బ్యాక్ చాయ్ వాలా అంటూ కూడా రకరకాల నినాదాలు ఆ జంతర్ మంతర్ వేదికగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఎక్కడైతే నిరసన వేదికల్లో పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించిన నినాదాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. నిన్న దీనికి సంబంధించి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఉద్యమం అంటే పేపర్ లీక్ అయినందున డాక్టర్ చదవాలని చెప్పేసి కోరిక చాలా మంది స్టూడెంట్స్కి ఉంటుంది. వీళ్ళందరూ నా కుటుంబాన్ని కావచ్చు లేకపోతే నేను నా కాళ్ళపై నిలబడేటువంటి అవకాశం నాకు దొరికింది, ఎగ్జామ్ రాసి నేను డాక్టర్ అయిపోయిన తర్వాత నా తల్లిదండ్రులను చూసుకోవచ్చు అని చెప్పేసి ఎన్నో లక్ష్యాలతో ఎన్నో దీనికి సంబంధించి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చినటువంటి చాలా మంది అమాయకు అంటే దీనికి సంబంధించి ఎంతోమంది విద్యార్థులు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 20 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. కనీసం వాళ్ళ పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుభూతి చూపలేదు. సానుభూతి చూపకపోయినా చనిపోయిన వాళ్ళు కావచ్చు లేకపోతే చనిపోయిన వాళ్ళు ఈస్ట్ వల్ల చనిపోలేదు, అలా ఆర్థిక స్తోమత వల్ల చనిపోయారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరి సోనం వాంగ్చుక్ కావచ్చు లేకపోతే అభిజిత్ దీప్ కావచ్చు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీనికి సంబంధించి చైనా ఏజెంట్లు, వీళ్ళందరూ పాకిస్తాన్ ఏజెంట్లు. ఇక్కడ ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇండియన్స్ కాదు, వీళ్ళంతా ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీ ఉగ్రవాదులు వీళ్ళంతా అని చెప్పేసి రకరకాలుగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కనీసం ఒక్కరోజు కూడా దీనికి సంబంధించి మోడీ కావచ్చు లేకపోతే ఆ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి కావచ్చు లేకపోతే కనీసం వీళ్ళలో కొందరు తీసుకెళ్లి ఏదైనా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మాట్లాడకపోగా వీళ్ళపైన రకరకాల అభాండాలు తెలపడం, వీళ్ళంతా అసలు వీళ్ళు దీనికి సంబంధించి వీళ్ళు అసలు ఇండియన్సే కాదు, వీళ్ళు భారతీయులు కాదు, వీళ్ళంతా యాంటీ నేషనల్స్ అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం చూస్తూ వస్తున్నాం, వింటూ వస్తున్నాం. ఇన్ని జరుగుతూ ఉన్నా కనీసం ఏ ప్రభుత్వం కూడా సరే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే ఇంకా మిగతా ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా అక్కడికి పోకపోవడం, ఒక కేజ్రీవాల్ వెళ్ళిండు, తర్వాత
కొందరు వేరే నాయకులు వెళ్ళారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున పార్లమెంట్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించుకుంటాం, భారత రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి ఆ ప్రక్రియ బీజేపీ కొనసాగిస్తోంది, బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పాల్పడతా ఉంది, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందంటూ రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాహుల్ గాంధీ చాలాసార్లు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఈ ప్రొటెస్ట్ దగ్గరికి సీజేపీ ఆధ్వర్యంలో కావచ్చు చాలా మంది జనజీవత పేపర్ లీకేజ్ ద్వారా దాదాపు 20 మందికి పైగా చనిపోయారు అని చెప్పేసి ఇన్ని రోజులుగా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. 21 రోజులుగా కనీసం ఎటువంటి తిండి తినకుండా ఓన్లీ నీళ్లు తాగుతూ 21 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ లదక్ ఉద్యమకారుడు, సామాజికవేత్త, ఎన్విరాన్మెంటలిస్ట్, ఇతను ఇంత పెద్ద ఎత్తున చావుతో పోరాటం చేస్తూ ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ కావచ్చు ప్రతిపక్ష నాయకులు ఎందుకు అతన్ని వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు? కాంగ్రెస్ పార్టీ దేశంలోనే పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉంది కదా, ఎందుకు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడలేకపోయారని చెప్పేసి చాలా మంది కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా చాలా మంది అయోమయంలో పడుతున్నటువంటి పరిస్థితి. అభిజిత్ దీప్కే సోనం వాంగ్చుక్ని పోలీసులు ఎత్తుకెళ్తున్నటువంటి క్రమంలో ఆపడానికి వెళ్తే కూడా పోలీసులు అతని లాక్కెన్ వచ్చి ఒక కానిస్టేబుల్, అంటే మనం అక్కడ విజువల్స్ చూసాం, మేము కూడా అక్కడికి వెళ్ళి కవర్ చేయడం జరిగింది. అక్కడ విజువల్స్ చూసుకుంటే ఒక కానిస్టేబుల్ డైరెక్ట్ గా సోనం వాంగ్చుక్ని పిడిగుద్దులు గుడ్డనని ఒక వీడియో రూపంలో చూసాం. మరి అంత పోలీసులు కావచ్చు లేకపోతే వీళ్ళంతా ఎందుకంత పర్సనల్ గా ఈ ఇష్యూని తీసుకోవాల్సి వస్తుంది? వీళ్ళు పోరాటం చేసేది ఏమన్నా వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు పోరాటం చేస్తున్న ఏ ఒక్కరు కూడా వాళ్ళ స్వలాభం కోసం ఎవరు పోరాటం చేయలేదు. దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేపర్, నీట్ పేపర్ అనే కాకుండా ఏ ఒక్క పేపర్ లీక్ కాకుండా, యువత యొక్క భవిష్యత్తు నాశనం కాకుండా, యువతకు కూడా వాళ్ళు చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని చేరుకునే విధంగా అందరికీ ఎటువంటి అడ్డంకులు ఉండకుండా ఈ ప్రభుత్వాల పనితీరు ఉండాలని చెప్పేసి చాలా రోజులుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు వాళ్ళ సప్రయోజనం కోసం మాట్లాడినటువంటి తీరు కాదు, ఏది కానీ మనం అక్కడ చూడని పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి అభిజిత్ దీప్కేను మరీ పోలీసులంతా పర్సనల్గా తీసుకొని కొట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అభిజిత్ దీప్కే సోనం వాంగ్చుక్ని పోలీసులు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అభిజిత్ దీప్కే కూడా నేను దీన్ని నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తా ఉన్నానని చెప్పేసి అతను కూడా చెప్పిండు. అలాగే ఆల్ ఇండియా స్టూడెంట్స్ సంబంధించి కూడా ఐదుగురు చొప్పున ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. ఆ 5గురు కూడా నిరాహార దీక్ష చేస్తుంటే ఆ 5గురిలోకి 2కి ఆరోగ్యం బాలేక హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు దాన్ని నిరాకరించుకొని వాళ్ళు హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా 3గురితో పాటు అభిజిత్ దీప్కే 4గురు ఇప్పుడు ఆ పెద్ద ఎత్తున కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఇప్పటికీ అభిజిత్ దీప్కే మాట్లాడుతున్న క్రమంలో దీన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాను, బీజేపీ ఎందుకు ఇంత మొద్దు నిద్రపోతా ఉంది, దీనికి సంబంధించి ఇప్పటి నుంచి మా నినాదం ఇదే, మోడీ రాజీనామా చేయాలి, హఠావో మోడీ అంటూ కూడా మోడీ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, నీకు అర్హత లేదు ప్రధానిగా కొనసాగడం అంటూ కూడా రకరకాల నినాదాలు వినిపిస్తున్న క్రమంలో అభిజిత్ దీప్కే మాట్లాడుతుంటే ఒక వ్యక్తి, ఆమె కూడా దాదాపు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి భావజలం ఉన్న వ్యక్తి, ఆర్ఎస్ఎస్ సంఘంలో పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా ఈ సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి వచ్చి అతనిపై ఇంకు జల్లడం కూడా చూస్తూ ఉన్నాం. ఆ ఇంకు జల్లినటువంటి క్రమంలో కూడా తన్ని స్వీకరించి సరే తనని ఏం చేయకండి, అట్లు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా తనని ఏం చేయకండి, తనని వదిలిపెట్టండి, తామే అసలు ఆమె వెనుక ఎవరున్నారో ఎవరికి తెలియదు, ఒక మహిళను కూడా మనం ఏమనడానికి లేదు, ఆమె బ్లూ ఇంకు చల్లింది, ఖచ్చితంగా మా అంబేద్కర్ బ్లూ అంటే ఇష్టం కాబట్టి, మీ అంబేద్కర్ ఇష్టం కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తున్నామంటూ కూడా అభిజిత్కే ఏది చేసినా కూడా సానుకూలంగా స్పందిస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా కుంగిపోయి ఏడ్చినటువంటి ఆ పరిస్థితులు మనం చూసాం. ఎందుకు ఏడవాల్సి వస్తుంది? ఇక్కడ ఏడ్చేది అభిజిత్ దీప్కే మాత్రమే కాదు, దేశం ప్రజాస్వామ్యం ఏడుస్తోంది, సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ దేశవ్యాప్తంగా అందరూ గమనించాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎందుకు అభిజిత్ దీప్కే ఎందుకు ఏడవాల్సి వస్తుంది? అభిజిత్ దీప్కే ఏమైనా సొంత ప్రయోజనాల కోసం చేస్తా ఉన్నాడా, లేకపోతే సొంతంగా ఏదైనా రాజకీయం కోసం ఏదైనా అతనికి ఏదైనా పదవి ఇస్తారని చెప్పేసి ఈ విధంగా చేస్తా ఉన్నాడా? కాదు, ఇది పేపర్ లీకేజ్ సంబంధించి ఇటువంటి లీకులు కాకుండా, విద్యా వ్యవస్థను అమ్మకుండా, విద్యను ప్రైవేటీకరణ చేయకుండా కాపాడుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వాలే ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే, ఈ ప్రభుత్వాలే కాపాడుకోవాల్సిన యువతను రకరకాలుగా దూషిస్తూ ఉంటే, యువత పైన లాఠీ చార్జీలు చేస్తూ ఉంటే, యువత పైన ఉపా కేసులు పెట్టి యువతను రకరకాలుగా కొట్టి హింసిస్తూ ఉంటే, ఇన్ని జరుగుతూ ఉంటే ఎందుకు కనీసం ప్రజలంతా ఎందుకు ఏకం కాలేకపోతున్నారు? కొందరమే పోరాటం చేస్తూ ఉన్నాం, మాకు ఈ బలం సరిపోవట్లేదు, మాకు ఈ స్తోమత సరిపోవట్లేదు అని చెప్పేసి అక్కడ అభిజిత్ దీప్కే ఏడుస్తూ తల దించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన చర్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశం అభివృద్ధితో అడుగులు వేస్తూ ఉందని చెప్తా ఉన్నారు, ఆర్థికంగా ముందుకు వెళ్తుందని చెప్తా ఉన్నారు, బుల్లెట్ ట్రైన్లు వస్తూ ఉన్నాయి, రాకెట్లను కూడా ఆకాశంలోకి పంపించి ఉపగ్రహాలను కూడా కక్షలో తిరిగేలా చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ ఈ దేశంలో ఇంకా పేపర్ లీకులు జరుగుతూ ఉన్నాయి, ఎంతో బాలికల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అఘాయిత్యాలు చేసిన వ్యక్తులే ఇటు బీజేపీలో కావచ్చు లేకపోతే ఇతర పార్టీల్లో అటు ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజల్లో కూడా లోపం ఉందని చెప్పేసి కూడా గ్రహించవచ్చు.
చేయొచ్చు. ప్రజలు కూడా మారాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఏ వ్యక్తి ఓటేస్తా ఉన్నాం, ఏ వ్యక్తికి ఓటేస్తే అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా కొంచెం మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సీజేపీ విషయానికి వస్తే అక్కడ చలో పార్లమెంట్ పిలుపునిచ్చిన తర్వాత ఆ చలో పార్లమెంట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సీజేపీ అక్కడ జంతర్ మంతర్ వరకు కూడా సీజేపీకి సంబంధించిన నాయకులు ఎంతో మంది అక్కడ పాల్గొనడానికి వెళ్ళారు. రాత్రి అక్కడ మనం విజువల్స్ చూసుకున్నట్టయితే ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనే వాళ్ళు ఒక బెడ్షీట్ కూడా లేకుండా కనీసం అక్కడే రోడ్లపైన స్వేద తీరుతూ పడుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. రాత్రి నుంచి ప్రకాష్ రాజు కావచ్చు, ఎంతో మంది సామాజిక వ్యక్తులు నిజంగా ఇది ఖచ్చితంగా దీనికి స్పందించాలి ప్రభుత్వం అంటూ రకరకాల ప్రతిపక్ష నాయకులుగా ఈ ప్రొటెస్ట్లోకి వచ్చినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి పొద్దున్నే బారికేడ్లు అమర్చి పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ పోలీసు బృందాలు వచ్చి ఈ సిఆర్పిఎఫ్ పోలీసు బృందాలు పెద్ద ఎత్తున ఎవరైతే జంతర్ మంతర్ నుంచి బారికేడ్లు దాటుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి నిరసనకారులపైన లాఠీ చార్జులు చేయడం, ఒక్కొక్కరిని వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్లోకి పంపించడం, దాదాపు అంత వర్షం పడుతున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళు 1.5 కిలోమీటర్ల దూరం ఇంకా దూసుకుపోతూనే ఉన్నారు పార్లమెంట్ వరకు. రకరకాలుగా వాళ్ళని వెంబడిస్తూ పోలీసులు వాళ్ళని లాఠీ చార్జులు చేస్తూ ఇష్టానురీతిగా కొడుతూ కూడా వాళ్ళని వాళ్ళ యొక్క పోలీసు వెహికల్లో బంధించి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు. దానికి సంబంధించి వీడియోలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి వాళ్ళపైన దీనికి సంబంధించి రబ్బర్ బుల్లెట్లు వాడడం, లేకపోతే దీనికి సంబంధించి వాళ్ళ ఫైర్ ఇంజన్ లాంటివి తీసుకొచ్చి ఆ వాటర్ కొడుతూ వాళ్ళని ముందుకు రానివ్వకుండా చేసేటువంటి చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి. ఇక్కడ పోలీసులు కూడా కనీసం వాళ్ళ యొక్క బ్యాడ్జీ లేకుండా ఇతను ఈ పోలీసా కాదా అని చెప్పేసి ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొచ్చి కనీసం ఆ పేరు లేనటువంటి బ్యాడ్జీలు తీసుకొచ్చి అక్కడ అసలు పోలీసులు వస్తూ ఉన్నారా, లేకపోతే ఎవరైనా రౌడీలు పోలీసుల రూపంలో వచ్చి అక్కడ వాళ్ళను చంపేటువంటి పరిస్థితులు ఏమైనా రాబోతా ఉన్నాయి అర్థం కానటువంటి పరిస్థితులు వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు జంతర్ మంతర్లో. పోలీసులారా సరే మీరు పోలీసులు ఖచ్చితంగా మీరు మీ ప్రభుత్వం చెప్పినట్టు వింటారు, మీరు కూడా తప్పులేదు, మీరు కూడా ఒక ఉద్యోగి కాబట్టి ప్రభుత్వం మీకు జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి, ఓకే మేము ఖచ్చితంగా స్వాగతిస్తాను, కానీ ఎందుకు మీరు బ్యాడ్జీలు పెట్టుకొని మీరు రావట్లేదు అంటూ కూడా ఇక్కడ సీజేపీ సంబంధించిన నిరసనకారులు క్వశ్చన్ చేస్తుంటే కూడా వాళ్ళ కనీసం స్పందన లేకుండా పట్టించుకోకుండా పోలీసులు కూడా అక్కడ నుండి దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఈ విధంగా అసలు ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది? నిజంగా దీనికి సంబంధించి చాలా మంది కూడా రాజీనామా చేశారు. ఇండియాలో మీకు కూడా ఒక 2 పేర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు ఈ విషయంలో బీజేపీ పార్టీకి ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే బీజేపీ పార్టీకి కూడా ఇక్కడ పోయేదేం లేదు కదా, ఎందుకు రాజీనామా చేయట్లేదు? రాజీనామా చేయకపోగా దీనికి సంబంధించిన ఇష్యూను ఒక మంటలో కిరోసిన్ పోసినట్టుగా కూడా బగ్గుమంటా ఉంది ఇష్యూ. ఇంకా వీళ్ళే బీజేపీని ఇంకా ఇష్యూను రెచ్చగొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. దీనివల్ల కూడా పార్టీకి కావచ్చు ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో ప్రజాదరణ ఈ పార్టీ పైన పోయేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కోరేది ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇండియాకు సంబంధించినటువంటి ఒక ఇద్దరు మినిస్టర్లు కూడా ఒకప్పుడు రాజీనామా చేశారు. ఒకసారి వాళ్ళ గురించి కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. లాల్ బహదూర్ శాస్త్రి అందరికీ తెలుసు, ఇతను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఇతను రిజైన్ యాజ్ ద రైల్వే మినిస్టర్ అండర్ నెహ్రూ ఆఫ్టర్ ఏ మేజర్ రైల్ యాక్సిడెంట్ ఇన్ 1956 టేకింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద యాక్సిడెంట్. ఒక రైల్ యాక్సిడెంట్లో చాలా మంది చనిపోతే, ఒక రైల్ యాక్సిడెంట్లో చనిపోతే రైల్వే మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి రైల్వే మినిస్టర్గా ఇతను బాధ్యత తీసుకోవాలి కాబట్టి 1957లో ఇతను రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు రాజీనామా చేసిండు. ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక అకౌంటబిలిటీ అంటే ఇది. కానీ ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయంలో ఎందుకు సీరియస్ కాలేకపోతున్నాడు అంటే ఒక రాజీనామా చేసినంత మాత్రం ఇతను పెద్ద చెడ్డ పేరు వచ్చినట్టు కాదు కదా, ఖచ్చితంగా ఇతనే చేసినట్టు కాదు కదా. అంటే ఒక వ్యక్తి రాజీనామా చేసి ఇంకోసారి ఏదైతే పేపర్ లీగలకు సంబంధించి దీనికి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి కొంచెం ఆగిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు కొందరు ఈ జెన్జీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎందుకు ఈ విషయంలో రాజీనామా ఎందుకు చేయట్లేదు అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే టీటీ కృష్ణమాచారి గారు రిజైన్డ్ యాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ అండర్ నెహ్రూ ఆఫ్టర్ ఏ ఫైనాన్స్ స్కాండల్. ఫైనాన్స్లో స్కామ్ జరిగిందని చెప్పేసి, ఆర్థికంగా ఇది స్కామ్ జరిగింది, లక్షల కోట్ల స్కామ్ జరిగినందున ఇందులో 1958లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇతను రాజీనామా చేసిండు. టీటీ కృష్ణమాచారి గారు రాజీనామా చేసినంత మాత్రాన చెడ్డ పేరు రాళ్ళు, రాజీనామా చేశాడని చెప్పేసి చాలా ప్రజాదరణ పెరుగుతుంది. పార్టీ అక్కడ ఏదైతే పార్టీ నుంచి రాజీనామా చేసిండో ఆ పార్టీ నుంచి ప్రజాదరణ పెరుగుతుంది. కానీ ఈ విధంగా ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నాడు? ధర్మేంద్ర ప్రధాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇతని హయాంలో జరిగినటువంటి ఏంటి అంటే పేపర్ లీక్స్ జరిగినాయి, ఎగ్జామ్ క్యాన్సలేషన్స్ జరిగినాయి, సూసైడ్ జరిగినాయి, ప్రొటెస్టులు జరిగినాయి, హంగర్ స్ట్రైకులు ఇన్ని జరుగుతూ ఉంటే కనీసం రెస్పాన్సిబిలిటీ
లేకుండా, కనీసం అకౌంటబిలిటీ లేకుండా వీళ్ళ పట్ల రకరకాల మాటలు, చైనా ఏజెంట్లు అంటూ, పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ, పాలస్తీనా ఏజెంట్లు అంటూ, వీళ్ళు అసలు నేషనల్సే కాదు, ఇండియన్సే కాదు, ఇట్లా యాంటీ నేషనల్స్ అంటూ రకరకాల మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? నిజంగా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. మరీ వీళ్ళు ప్రొటెస్ట్కి వస్తూ ఉన్నారని చెప్పేసి పార్లమెంట్ దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున పార్లమెంట్లో కూడా మహిళా బిల్లు కావచ్చు, రకరకాలుగా బిల్లులు ఇక్కడ మాట్లాడబోతా ఉన్నారు పార్లమెంట్లో. వీటికి సంబంధించి ఇందులో కూడా ప్రొటెస్ట్ గురించి మాట్లాడాల్సిందే సీజేపీ. ఎందుకంటే 20 మంది చనిపోయారు, 20 మందికి సంబంధించి కూడా మీరు ఆ పార్లమెంట్లో మాట్లాడాల్సిందే పేపర్ లీకేజ్ గురించి అని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ నుండి ఆ కొత్త పార్లమెంట్ వరకు కూడా చలో పార్లమెంట్, చలో లోక్సభ అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా చాలా మంది వెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళ యొక్క జాతీయ జెండాని పట్టుకొని, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాజీనామా చేయాలి, రిజైన్ ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా ఆ ఫ్లకార్డ్స్ పట్టుకొని వెళ్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి మెట్రో రైలు కూడా ఎందుకు ఆపేయాల్సి వచ్చింది, మరి ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మెట్రో రైలు ఆపినంత మాత్రాన నిరసనకారులు రాకుండా పోతారా? అంటే మెట్రో రైలు ఆపితే, లేకపోతే నిరసనకారుల దగ్గర పోలీసులు పెట్టి లాఠీ చార్జీలతో వాళ్ళని కొట్టిస్తే, లేకపోతే దీనికి సంబంధించి వాటర్ ట్యాంకర్లు తెచ్చి వాళ్ళపైన బలప్రయోగం చేస్తే, వాటర్ ప్రయోగం చేస్తే ఆగిపోతారని అనుకోదు. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలో ఖచ్చితంగా కొంచెం ఆలోచించి ప్రభుత్వం కూడా అడుగులు వేయాలి, ఆలోచించి ఒకసారి డిస్కస్ చేయొచ్చు. వాళ్ళ దగ్గరికి వచ్చి సరే ఈ పేపర్ లీకేజ్ జరిగింది, దీనికి సంబంధించి మీరేం డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అడగవచ్చు. కానీ కనీసం అడగకపోగా రకరకాల మాటలు మాట్లాడడం ద్వారా ఈ సీజేపీ కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న యువత మొత్తం కూడా కదులుతోంది. నిజంగా బీజేపీ కూడా ఒకసారి ఆలోచించాలి, యువత కూడా ఒకసారి ఆలోచించాలి. వెంటనే అంటే ఆవేశపూరిత నిర్ణయాలు కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా, అంటే ఏ విధంగా భారత రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా క్వశ్చన్ చేయొచ్చు, భారత రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించవచ్చు అని చెప్పేసి ఈ రకంగా ఆలోచించి ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తే బాగుంటుంది. కానీ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొని సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చు, లేకపోతే ఇష్టాన్ రీతిగా పోలీసుల పైన విచ్చలవిడితనం ఇటువంటి చేయకుండా భారత రాజ్యాంగం ప్రకారం ఏది చేసినా భారత రాజ్యాంగం ప్రకారం శాంతియుతంగా, నిరాయుధంగా, ఎటువంటి ఆయుధాలు లేకుండా ఇటువంటి ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఒక్కసారి ముందుకొచ్చి ఆలోచన చేయాలి. అసలు ఎందుకు వీళ్ళు పార్లమెంట్ వరకు ఎందుకు వస్తున్నారు? ఇంత జరుగుతూ ఉంటే ప్రజల్లో బీజేపీ పైన ప్రజాదరణ పోవట్లేదా? ఒక రాజీనామా చేసినంత మాత్రాన మనకు పెద్ద ఒరిగేది ఏం లేదు పార్టీకి అని చెప్పేసి వీళ్ళు కూడా కొంచెం ఆలోచించి ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్ సంబంధించి అసలు ఏం జరగబోతుంది? ఇప్పటికే లక్షలాది వేలాది మంది కూడా పార్లమెంట్ వైపు కదులుతూ ఉన్నారు. కదులుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ వాళ్ళందరినీ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు బదిలీ పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి నిజంగా పార్లమెంట్ వరకు రానిచ్చే అవకాశం ఉందా? అసలు నెక్స్ట్ ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? ఇప్పటికే అభిజిత్ దీప్కే కావచ్చు, అలాగే ఆల్ ఇండియా స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఇంకా 3 ఆ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వాళ్ళు మరి ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది? ఇక్కడ సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? సోనమ్ వాంగ్చుక్ చాలాసార్లు చెప్పుకొచ్చాడు, నా ఆరోగ్యం గురించి కాదు, నా విరమణ గురించి కాదు, మీరు ఖచ్చితంగా ఈ దేశం గురించి ఆలోచించండి, ఆ చనిపోయినటువంటి 20 మంది పేపర్ లీక్లో చనిపోయినటువంటి 20 మంది గురించి ఆలోచించండి అంటూ ఆ దేశ ప్రజలందరికీ కూడా ఒక ప్రశ్న వేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎంతోమంది లాయర్లు, అడ్వకేట్స్ కావచ్చు, లేకపోతే ఎంతోమంది యాక్టివిస్టులు కావచ్చు, ఎంతోమంది డాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్ ఎంతోమంది కూడా దీనికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, సపోర్ట్గా వీడియోలు చేస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్గా ఉండి జంతర్ మంతర్ వద్దకు వచ్చి వాళ్ళ యొక్క జేబీ అంటూ నినాదాలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వస్తుందా? పార్లమెంట్ సెషన్ అయిపోయే వరకు అసలు ఏం జరగబోతుంది? ఇంకా సీజేపీ కావచ్చు, లేకపోతే యువత మొత్తం ఇటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి చూడాలి.